జనసేన పార్టీ 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేపల్లె నియోజకవర్గం నుంచి ఘనంగా ప్రారంభించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రియా వాలంటీర్స్ గతంలో పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని అభినందించారు. క్రియా వాలంటీర్స్ పార్టీకి వెన్నెముక లాంటి వారని కొనియాడారు. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునే వారికి వచ్చే ఇన్సూరెన్స్ సౌలభ్యాన్ని వివరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ త్వరలోనే చేపడతారని తెలిపారు. ఈ రోజు నుంచి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది 4వ సంవత్సరం. అంటే సభ్యత్వాలు అనేది ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏ ఆశయంతో అయితే పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆ మార్పు అనే పదంతో మొదలుపెట్టాడో అదేవిధంగా మార్పుని మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచే నేను చూపిస్తాననే ఒక పందాతో పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తకి అనుకోకుండా ఏదైనా ఆపద జరిగితే పార్టీ నుంచి నా వంతుగా నేను వాళ్ళ కుటుంబాన్ని ఎంతో కొంతగా ఆదుకోవాలనే ఒక విశాలమైనటువంటి ఒక మంచి మనసుతో ఈ మెంబర్షిప్ని క్రియాశీల సభ్యత్వం అని చెప్పి పెట్టడమే కాకుండా దానికి ఇన్సూరెన్స్ని లింకప్ చేశారు. వాస్తవంగా ఈ సిస్టమ్ ఏ రాజకీయ పార్టీకి లేదు దేశవ్యాప్తంగా కూడా. కొన్ని రాజకీయ పార్టీలు ఏదో వాళ్ళు పెట్టి కొంత వాళ్ళ కార్యకర్తలకి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో అనుకోని సంఘటన జరిగేదన్నా మనిషి ఇదైతే 5 lakhs వచ్చే విధంగా, అలానే ఎక్కడైనా కార్యకర్తలు ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు ఏదైనా ఇంజురీస్ జరిగితే ఒక 50,000 వచ్చే విధంగా రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో మొదలు పెడితే ఇంతింతే ఒకటింతే అన్న సంధాన ఇవాళ లాస్ట్ టైం 6.5 లక్షల సభ్యత్వాలు చేశాం. ఈసారి దాదాపుగా దానికి డబుల్ చేయాలనే ఒక ఆలోచన. అంటే మేమేదో అది డబుల్ చేస్తూ మేము చేసే కంటే కూడా ప్రజల్లో ఇవాళ అవేర్నెస్ వచ్చింది. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి, నేను కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ సభ్యుడిని అని అనిపించుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు, చదువుకున్న వాళ్ళు మరి ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా ఇక్కడ చూస్తుంటారు. మా ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము కూడా ఈసారి మెంబర్షిప్ తీసుకుంటామని. అంటే జనసేన పార్టీ మీద రోజు రోజుకి జనంలో ప్రేమ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ. నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ రకంగా తీర్పిచ్చారో ఆయన నమ్మారు అంతగా. రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా ఏదైతే చెప్పాడో దానికి నమ్మి అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ